ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతుంది. పెద్ద పెద్ద కంపెనీలు సైతం దీన్ని ఆధారంగా చేసుకుని ప్రాజెక్టులు చేస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా బడా కంపెనీలన్నీ ఈ రంగంలో అడుగుపెట్టాయి. ఇప్పుడు మన దేశం నుంచి కూడా జియో ఇందులోకి ఎంటర్ అయింది. ఓపెన్ ఏఐతో పాటు గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమకంటూ సొంత చాట్ బాట్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వారి బాటలోనే అడుగులు వేస్తుంది జియో టెలికాం. ప్రపంచంలోని అతిపెద్ద భారతీయ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈ ఏఐ ఆధారిత వ్యవస్థలోకి తన ముద్ర వేయడానికి సిద్ధమైంది. దీనికోసం ఐఐటి బాంబేతో కలిసి భారత్ జీపీటీను డెవలప్ చేస్తుంది. కృత్రిమ మేధ రంగంలోకి కీలక పాత్ర పోషించాలనే భారత కలలు సాకారమయ్యే దిశగా ముందడుగు పడింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, పలు ఐఐటీల సమన్వయంతో ఏర్పాటైన భారత్ జీపీటీ వచ్చే నెల చాట్ జీపీటీ తరహాలో సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. చాట్ జీపీటీ తరహాలోనే భారత్ జీపీటీ కూడా కృత్రిమ మేధతో పనిచేస్తుంది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఒక విస్తృత సమాచార వ్యవస్థను రూపొందించడం భారత్ జీపీటీ లక్ష్యమని చెబుతున్నారు. దీనికి సంబంధించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను ముంబైలో జరిగిన టెక్నాలజీ కాన్ఫరెన్స్లో ప్రదర్శించారు. ప్రదర్శనలో భాగంగా భారత్ జీపీటీ రూపొందించిన ఏఐ బాట్లో ఒక వ్యక్తి తమిళంలో మాట్లాడి సమాధానం రాబట్టారు. ఓ బ్యాంకర్ హిందీలో చాట్ చేశారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంప్యూటర్ కోడ్ను రాసేందుకు ఉపయోగించారు. ఈ మోడల్ను హనుమాన్గా నామకరణం చేస్తున్నట్టు సమాచారం. మొత్తం 11 స్థానిక భాషల్లో ఇది పనిచేస్తుంది. ఆర్థిక సంరక్షణ, గవర్నెన్స్, ఆర్థిక సేవలు, విద్యారంగంలోనూ ఇది సేవలు అందించనుంది. ఐఐటీలతో పాటు రిలయన్స్ జియో, ఇన్ఫోకమ్, భారత ప్రభుత్వ సహకారంతో దీన్ని రూపొందించారు. హనుమాన్ స్పీచ్ టు టెక్స్ట్ వంటి సేవలను అందిస్తుంది. దీన్ని ఆధారం చేసుకుని ప్రత్యేక అవసరాలకు కావలసిన మోడళ్లను రిలయన్స్ జియో అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే తమ సబ్స్క్రైబర్లకు ఏఏ సేవలను అందించేందుకు జియో బ్రెయిన్ పేరిట రిలయన్స్ ఓ మోడల్ను తయారు చేస్తుంది. మరోవైపు భారత యూజర్ల అవసరాలకు అనుగుణంగా సర్వం, కృత్రిమ్ వంటి అంకుర సంస్థలు సైతం ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్నాయి.